ఆంటీ, ఆ రామ్ ప్రసాద్ ఎలాంటి వాడో నేను చెప్పనక్కర్లేదు. అతని జీవితమే చెప్తుంది. భార్యని కాల్చుకు తిన్నవాడు ఎప్పటికీ మంచివాడు కాలేడు. ఏమో, నీ అభిప్రాయం నీది, నా నమ్మకం నాది. ఇలా నమ్మించే ఆ రాంప్రసాద్ లాంటి వాళ్ళు గొంతులు కోస్తారు, వెన్నుపోటు పొడుస్తారు. స్వప్న, నువ్వు ఏదేదో ఊహించుకుని మాట్లాడుతున్నావు. కానీ నేను ఆ తల్లి కళ్ళల్లో నిజాయితీని, బాధని అర్థం చేసుకొని చెప్తున్నాను. తన కూతురు మాంగల్యం మీద ఒట్టేసి నా అల్లుడు నిజంగానే కనిపించట్లేదమ్మా అని కన్నీళ్లు పెట్టుకుందంటే వాళ్ళు మోసగాళ్ళు కాదు, కానే కాదు. అమ్మా, వెళ్ళిన పని ఏమైంది? గడువివ్వడానికి ఒప్పుకున్నారా? ఎలా ఒప్పుకుంటారు? వాళ్ళ కోడలు మధ్యలో అడ్డుపడితేను. అదేంటమ్మా, ఆ డాక్టర్ గారికి పెళ్లి కాలేదన్నారు కదా, మరి కోడలెక్కడిది? ఉందంటలే, స్వప్న అని ఒక మొండిగటం. పెళ్లిగాక ముందే ఆ డాక్టర్ ఇంట్లో ఉంటుందంట. అన్ని అధికారాలు చలాయిస్తుందంట. ఈ మాటల్ని ఇన్నాళ్ళు వింటూ వచ్చాను, కానీ ఇవాళ నా చెవులార విన్నాను కూడా. అమ్మా, ఆ స్వప్న ఎవరో కాని మీ అన్నయ్యను అనరాని మాటలందమ్మా. కావాలని వాళ్ళ డబ్బులు దాచేసుకొని అబద్ధం చెప్తున్నట్టుగా మాట్లాడుతుందమ్మా. చిచి, జరిగిందంతా తెలిసి కూడా అంత దారుణంగా మాట్లాడిందంటే ఆ స్వప్న ఎవరో గాని మనసు లేని బండరాయి, రాక్షసి. ఏం చేస్తావమ్మా, అంతా మన దురదృష్టం. ఏమండి, ఏమైందండి? లేదన్నపూర్ణ, ఎంత ప్రయత్నించినా ఎక్కడ అప్పు మాత్రం పుట్టలేదు. ఒకటా రెండా 15 లక్షలు. ఒకప్పుడు ఆకాశం అంత ఎత్తుకు ఎదిగినా ఇప్పుడు ఆర్థికంగా చిదిగిపోయిన ఈ ముసలాడిని చూసి అంత డబ్బు ఎవరు మాత్రం ఇస్తారు చెప్పు? ఎవ్వరు ఇవ్వరు. నాన్న, మీ నాన్న పని అయిపోయిందమ్మా. పోయిన ఆస్తి అంతస్తు తిరిగి రావు. నెత్తి నోరు కొట్టుకున్న జాలిపడేవారే లేరు. నెత్తి మీదకొచ్చిన 15 లక్షలు కాదు కదా, 15 పైసలు కూడా పుట్టించలేని అసమర్థుడైపోయాడమ్మా మీ నాన్న. ఏమండి, ఎందుకలా నిరాశగా మాట్లాడతారు? ఆశ చచ్చిపోతే నిరాశగాక ఇంకేం మిగిలింది అన్నపూర్ణ? ఏమీ లేదు, ఏమీ లేదు. ఈ హరిప్రసాద్ ఇంకెందుకు పనికిరాడు, ఇంకెందుకు కూడా పనికిరాడు. ఏమండి, ఎప్పుడూ మీరే అంటుండేవారు, గుర్తుందా? దారి కనిపించని చీకట్లో కూడా ఆశ అనే గోరంత దీపాన్ని వెలిగించి చూస్తే ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది అని. మీరేమీ అనుకోనంటే ఆఖరి ప్రయత్నంగా మీ ఓనర్ గారిని అడిగి చూడండి. ఓనర్ గారినా? వద్దన్నపూర్ణ, పనిచేసే చోట అడిగి లేదనిపించుకుంటే అంతకంటే బాధ మరొకటి ఉండదు. అది కాదండి, మీ ఓనర్ గారిని అడిగితే కాదనరేమో, ఇస్తారేమో. సరే,
ఆఖరి ప్రయత్నంగా అడిగి చూస్తాను. స్వప్న, నువ్వు రామ్ని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. నిజంగా అలాంటి చెడ్డ బుద్ధే గనక వాళ్లకుంటే పరారైపోతారు గాని గడువిమ్మని అడగడానికి ఎందుకొస్తారు? ఓ మాట చెప్పనా, ఏ మనిషి గురించైనా తొందరపడి ఓ నిర్ణయానికి రాకూడదు. స్వప్న, ఒక్కదానివి ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నాను. దేని గురించి? నా గురించే. నేను తొందరపడ్డానేమోనని ఆలోచిస్తున్నాను. తొందరపడ్డావా? ఎవరి విషయంలో, ఏ విషయంలో? చెప్తాను. మీ అబ్బాయి గారి మంచితనాన్ని ఆ రామ్ ప్రసాద్ తన స్వార్థం కోసం తెలివిగా వాడుకుంటున్నాడు. మాయ మాటలతో, కట్టు కథలతో జాలి పుట్టేలా చేసి ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాడు. ఆ టైంలో ఆవిడెవరో అన్నపూర్ణమ్మట ఇక్కడికొస్తుందని నిజంగా నాకు తెలీదు. స్వప్న, ఆవిడ ఆ రామ్ ప్రసాద్ తల్లిని నువ్వు చూసావా? చూడలేదు. ఓ, ఇంతకీ ఆవిడ మీ ఇంటికి ఎందుకు వచ్చిందంట? పోయిన డబ్బుని తిరిగివ్వటానికి కొంత గడువు ఇవ్వమని అడగాలనొచ్చి నా మాటలు విని బాధపడి వెళ్ళిపోయిందట. ఆంటీ చెప్పింది. తను చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేనే అపార్థం చేసుకున్నానేమో అనిపిస్తోంది. అనవసరంగా పెద్దావిడ మనసుని బాధ పెట్టానేమో అనిపిస్తోంది. స్వప్న, ఊరికే ఎందుకు బాధపడతావు? అయినా నీ ప్లేస్లో ఎవరున్నా అలాగే మాట్లాడతారు, అలాగే ఆవేశపడతారు. ఒకటా రెండా 15 లక్షలు మరి. మోసపోయావని తెలిస్తే ఎవరికైనా సరే నీలాగే కడుపు మండిపోతుంది. మోసం చెయ్యాలని అనుకుంటే ఇంటికొచ్చి కొంత గడువు ఇవ్వండి అని ఎందుకు బతిమాలుతారు? ఆవిడెవరో చూడకపోయినా నాకెందుకో గిల్టీగా ఉంది. ఆవిడ వెళ్ళినప్పటి నుంచి. స్వప్న, ఆవిడిక్కడికొచ్చి ఎంతసేపు అయింది? ఓ గంట దాటుంటుంది. ఎందుకు? అబ్బే, జస్ట్ ఊరికే అడిగానే. సౌందర్య, నేనేమైనా తప్పు చేశానా? తప్ప? నువ్వు చేసింది 100% కరెక్టే. స్వప్న, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళొస్తాను. బాయ్. ఏ డబ్బుతో అయితే కళ్యాణ్ని, బావగారిని శాశ్వతంగా విడదీయాలి అనుకున్నానో, ఏ డబ్బుతో అయితే ప్రాణ స్నేహితుల్ని బద్ధ శత్రువులుగా మార్చేయాలి అనుకున్నానో, ఆ డబ్బే ఇప్పుడు వాళ్ళిద్దరినీ మరింతగా దగ్గరయ్యేలా చేసింది. మిత్రభేదాన్ని సృష్టిద్దామనుకుంటే అది కాస్త మిత్రలాభంగా మారిపోయింది మమ్మీ. సౌందర్య, అవును మమ్మీ, డబ్బు నిప్పు లాంటిది. అది మనుషుల్నే కాదు, మనసుల్ని దహించేస్తుంది అంటారు. కానీ ఈ డబ్బేంటి మమ్మీ, విడిపోవాల్సిన వాళ్ళని మరింత క్లోజ్గా మార్చేస్తోంది. నీ మాటల్ని బట్టి నాకొకటే అర్థమవుతోంది. అర్చనకి, కళ్యాణ్కి పెళ్లి జరిపించడం నువ్వనుకున్నంత ఈజీ కాదు అని. నో నో మమ్మీ, పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోవడానికి వీల్లేదు. జరగాలి,
జరిగి తీరాలి అని నువ్వనుకుంటే సరిపోదు. ఆ డాక్టరింటికి మీ అత్తగారు గడువు కోరడానికి వెళ్ళినప్పుడు అదృష్టం బావుండి అర్చన్ని చూడలేదు. ఒకవేళ చూసుంటే ఏం జరిగేది? అందుకే నేను ముందే చెప్పాను, నువ్వు చేస్తోంది చాలా పెద్ద రిస్క్ అని. నువ్వు వేసే ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి అని. తెలుసు మమ్మీ, నేను చేస్తోంది పులి మీద స్వారీ అని తెలుసు. నిజం బయటపడితే నా కథే ముగిసిపోతుంది అని తెలుసు. మరి అన్నీ తెలిసి కూడా ఎందుకే కోరి కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవడం, ప్రతి క్షణం టెన్షన్ అనుభవిస్తూ బతకడం? మమ్మీ, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? అవును, నేను నీ మమ్మీని కాబట్టే నీ బతుకు ఏమైపోతుందా అని వర్రీ అవుతున్నాను. ఇన్నాళ్లైంది, కృష్ణ ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. కనీసం నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. మమ్మీ, నేను వద్దు అనుకుని వెళ్ళిపోయిన వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. సౌందర్య, ఎంత కాదనుకున్నా కృష్ణ నీ భర్త. భర్త? ఈ భార్య కావాలి అనుకుంటే ఏ నాటికైనా తనే వస్తాడు నా కాళ్ళ దగ్గరికి. సౌందర్య, ఎస్ మమ్మీ, ఇప్పుడు నేను ఆలోచిస్తోంది నన్ను కాదని వెళ్ళిపోయిన కృష్ణ గురించి కాదు, కూలిపోయిన నా కాపురం గురించి కాదు, పగ, నా గుండెల్లో రగులుతున్న పగ గురించి. తాళాల గుత్తిని తన చేత్తో పట్టుకొని నన్ను చూసి గర్వంగా నవ్వుతూ, పెద్ద కోడలు ఎప్పటికీ పెద్ద కోడలే, చిన్న కోడలు ఎప్పటికీ చిన్న కోడలే, ఫస్ట్ ఈజ్ ఫస్ట్, లాస్ట్ ఈజ్ లాస్ట్ అంటూ నన్ను హేళన చేసిందే ఆ అర్చన. దాని బ్రతుకుని కుక్కలు చింపిన విస్తరిగా మార్చడమే నా ఏకైక లక్ష్యం. నా లక్ష్యాన్ని సాధించడం కోసం నేను ఏవైనా చేస్తాను. ఎంతమంది ప్రాణాలనైనా బలి తీసుకుంటాను. యాహూ! అమ్మా చూడవే, యురేకా కసామిసా. చెప్పవా ప్లీజ్, మనకు అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతాడా? కల్పన, ఏంటమ్మా ఇది? ఎప్పుడూ అవే ఆలోచనలో ఉంటే ఎలా? జడ కూడా వేసుకోలేదు. చూడు, జుట్టంతా రేగిపోయి ఎలా పిచ్చిదానిలా ఉన్నావో. ఈ బాధని భరించడం కన్నా నిజంగా నాకు పిచ్చెక్కినా బాగుండమ్మా. చాలే, ఇదిగో ఈ పాలు తాగు. నాకొద్దు. తాగమన్నది నీకోసం కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం. వద్దు అంటే నీ ఇష్టం.
అది అలా బుద్ధిమంతురాల్లాగా చెప్పిన మాట వినాలి. ఇటు తిరిగి కూర్చో, జడేస్తాను. కల్పన, పెళ్లికి ముందు నీ జుట్టు ఎంతో ఒత్తుగా ఉండేది. ఇప్పుడు చూడు ఎలా రాలిపోతుందో. మరీ ఎంత శ్రద్ధ లేకపోతే ఎలాగమ్మా? ఆహాహాహా. ఏం సీనండి బాబు. తల్లి కూతుళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు ఓదార్చుకుంటూ తీరిక జడేసుకుంటూ. బాగుంది, చాలా బాగుంది. ఇలాగే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఏమో, ఎవరికి తెలుసు, రేపు అల్లుడు తిరిగొచ్చాడనే వార్త రావచ్చు, లేక శవంగా మారిపోయాడు అని న్యూస్ వినబడొచ్చు. దేనికైనా సిద్ధంగా ఉండాలి కదా మరి. సౌందర్య, ఛీ, నీ నోటికి మంచి మాటలే రావా? అదేంటత్తయ్యా, నేను అనకపోతే మాత్రం జరిగేది జరగకుండా ఆగిపోతుందా? గోవిందం గోవిందా అంటూ ఎక్కడికో వెళ్ళిపోయాడు. మనం అనుకున్నావా బ్యాంకు నుంచి డ్రా చేసిన 15 లక్షల్ని మీరే నొక్కేశారు అని వాళ్ళు అనుమానిస్తున్నారు. మనం ఆపగలిగావా? అందుకే అన్నంత మాత్రాన జరిగిపోవు, అనుకోనంత మాత్రాన ఆగిపోవు. అంతేనా ఆడపడుచు? నువ్వు చీ అన్నా చా అన్నా ఏది మన చేతిలో ఉండదు. సపోజ్ బ్యాంకు నుంచి ఒంటరిగా వస్తుంటే ఆ రోజు గోవిందాన్ని ఎవరో లేపేశారు అనుకో. సౌందర్య, ఏంటత్తయ్యా, వినడానికి బాధగా ఉంది కదూ? గుండెని కత్తులతో కోసిస్తున్నట్టుగా ఉంది కదూ? మరి నిజంగా ఆ రోజు నేను అనుమానించినట్టే జరుగుంటే ఏ హుస్సేన్ సాగర్లోనో గోవింద శవం ఇంత లావుగా ఉబ్బిపోయి తేలుతో బయటపడితే అప్పుడేం చేద్దాం? అందుకే మెంటల్గా ప్రిపేర్ అయి ఉండండి. ఎలాంటి షాకింగ్ న్యూస్ వచ్చినా విని తట్టుకోవడానికి. ఓకే? అమ్మా, ఇక నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను, మా ఇంటికి వెళ్ళిపోతాను. కల్పన, మీ వదిన మాటలేం పట్టించుకోకు. అదొక చుప్పనాది మొహం, కొరివిదెయ్యం. కావాలని మాటలతో రెచ్చగొడుతోంది. రోషంతో నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవాలని. అమ్మా, ఆవిడ గారి సూటిపోటి మాటలు భరిస్తూ ఇక్కడుండడం నా వల్ల కాదు. మా ఆయన గురించి ఇంత అపశకునంగా మాట్లాడుతుందా? నాకే ఇల్లు వాకి లేక ఇక్కడికి రాలేదు. కల్పన, నా మాట వినమ్మా. నా కోసం కొంచెం ఓర్చుకో. అల్లుడు ఆచూకి తెలిసాక చీరా సారే పెట్టి నేనే పద్ధతిగా మీ ఇంటికి పంపిస్తాను, సరేనా? బోడి గొప్ప, డబ్బుందనే పొగరు. ఈవిడొక్కదానికేనేంటి, అందరికీ ఉన్న ఇళ్ళు. ఏమనుకుంటుందో ఏవో. ఆయన గురించి ఎలా మాట్లాడుతుందో విన్నావా? కల్పన, ఊరుకోమ్మా, ఊరుకోమన్నానా? ఇలా తిరుగు. మీరు చెప్పింది కరెక్ట్ సార్. తుఫాన్లు రావడం తీర ప్రాంతం వాళ్ళకి కొత్తేమీ కాదు. లాభ నష్టాలనే ఆటుపోట్లు మనలాంటి బిజినెస్ చేసే వాళ్ళకి తెలియనివి కావు. చూద్దాం, కొత్త సంవత్సరం మొదలైందిగా. ఉంచుతుందో ముంచుతుందో. అలాగే. సరే, ఉంటాను సార్ మరి.
సార్ ఫైలు ఆ. ఆ, సార్ ఏం కావాలి? నాకు కొంచెం డబ్బు కావాలి. అడ్వాన్సా? నీ వాలకం చూస్తూనే అనుకున్నా. సర్లే, ఎంత? 500 1000? ఎంత కావాలంటే మాట్లాడకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావేంటి? ఏంటి 500 చాలదా? సర్లే, ఇదిగో ఈ 1500 తీసుకో. సార్ నాకు కావాల్సింది 1500 కాదండి, 15 లక్షలు. ఏంటి 15 లక్షలా?